RTI Live News. Ask for right. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా సాలూరులో 102 కలశాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమం, అభిషేకాలు నిర్వహించారు. మండవిల్లి సాంబశివరావు, నాగమణి, బొర్రా రామారావు, శ్యామల, ఇండుపూరి నారాయణరావు, జయలక్ష్మి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. దురాలోచనతో తనను వివాహం చేసుకోవడానికి వచ్చిన విష్ణువర్ధన మహారాజుని వివాహం చేసుకోకుండా వైశ్యకుల గౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని సంరక్షించదలిచి అగ్నిగుండంలో ప్రవేశానికి సిద్ధపడింది. ఆమెతో పాటు 102 గోత్రాల వయస్సులో అగ్నిగుండంలో ప్రవేశం చేశారు. అందువల్ల 102 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఆర్యవేశ సంఘ, ఆర్యవేశ యువజన సంఘం, వాసవి మహిళా సంఘం ప్రతినిధులు, భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి పేదలకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం యథావిధిగా లలిత పారాయణం నిర్వహిస్తామని మీడియాకు తెలిపారు. శారదా చొమ్ము కాగితం పడు శారదా ఒక కాగితం పడు ఓం శ్రీ హ్రీం క్లీం ఓం నమః గణపతయే లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ హ్రీం క్లీం ఓం నమః గణపతయే లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ హ్రీం క్లీం ఓం నమః గణపతయే లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ హ్రీం క్లీం ఓం నమః గణపతయే లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ హ్రీం క్లీం ఓం నమః గణపతయే ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినం ఎలాగండి మొదలైంది. అమ్మవారు అప్పుడు పెనుగొండలోని అమ్మగొండంలో పడి చనిపోయిన రోజులాగైతే ఈ వయసులందరూ కూడాను అమ్మవారి ఆత్మార్పణ దినం చేయడం ప్రారంభించారు. ఈరోజు మా ప్రతి సంవత్సరం కూడా మా కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కూడా 102 కలశాలు, 102 గోత్రాలతోనే అమ్మవారి పూజ, అమ్మవారి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అలాగే అలాగే ఈరోజు ప్రత్యేక హోమం కూడా చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ప్రతి సంవత్సరం కూడా మా దేవాలయంలోని కంపల్సరీగా చేసే కార్యక్రమాల్లో ఇదొకటి. ఈ కార్యక్రమం గురించి 6 వయసులు అందరూ కూడా సహకరిస్తారు, వచ్చి పాల్గొంటారు కూడాను. ఈ కార్యక్రమానికి దీనికి సంబంధించి అన్నదానం కూడా చేయడం జరుగుతుందండి కార్యక్రమాలను. వాసవీదేవి అయిన ఖండాలలో నాగరికత కనువిప్పే నాటికే మన భారతదేశంలో సుసంపన్నమైన నాగరికత వెలసిల్లింది. మన భారతదేశ నాగరికతలో మన వైశ్యుల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉన్నది. మన వాసవి కన్యకా పరమేశ్వరి కుసుమశ్రేష్ఠి కుసుమాంబ వారికి పుత్రికగా జన్మించి తర్వాత ఆవిడ దుష్టుడైన విరూపాక్ష మహారాజు వివాహం ఆడదలిచినప్పుడు వైశ్యుల యొక్క ఆత్మ అభిమానం ఏమాత్రం తగ్గకూడదు, ఈ వైశ్యుల ఆత్మగౌరవం కాపాడడం కోసం ఆవిడ స్వయంగా ఆత్మలో అగ్నిగుండ ప్రవేశం చేసి ఆర్యవైశ్యుల గొప్పతనాన్ని, కీర్తిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పారు. ఆవిడ కీర్తి నిజంగా వైశ్యులకు చాలా గొప్పదైనది. ఈ రోజును పురస్కరించుకొని మన ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వరి కోవెలలో 102 గోత్రాలతో 102 కలశాలకు పూజలు చేసి వాటితో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. సాంప్రదాయ ప్రకారం వాసవి మాతలకి హోమం కూడా చేయడం జరుగుతుంది. సాయంత్రం ఆమె యొక్క కీర్తనలు, భజనలు పారాయణం చేసి దాన్ని గుర్తు చేసుకోవడం చేస్తూ ఉన్నాము. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి పబ్లిక్ హాలిడేగా ప్రకటించి చేయడం వలన మా వైశ్యులకి కూడా బాగా గుర్తింపు ఇచ్చినందుకు స్టేట్ గవర్నమెంట్కి అందరికీ కూడా మా వైశ్యుల తరఫున ధన్యవాదాలు. మన చంద్రబాబు నాయుడు గారికి,
మరియు గవర్నమెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రదేశం అంతా కాదు, రాష్ట్రం అంతా కాదు, మొత్తం దేశం అంతా ఉన్న వయసులందరూ కూడా ఎక్కడైతే ఆర్యవేసులు అందరూ ఉన్నారో అందరూ కూడా ప్రత్యేక హోమాలు, 102 కలశలతో అభిషేకాలు, తర్వాత పేదలకు అన్నదానం అన్నీ ఆర్యవేశ కళ్యాణ మండపాలలో ప్రత్యేకంగా చేస్తారు. ఇది జైవాసం. జైవాసవి కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు పార్వతీదేవి అంశంతో వాసవి కన్యకా పరమేశ్వరి మాతగా పెనుగొండ క్షేత్రంలో అమ్మవారు జన్మించడం జరిగింది. అమ్మవారిని విష్ణువర్ధన మహారాజు వివాహం ఆడాలనే సమయంలో అమ్మవారు తిరస్కరించి ఆర్యవైశ్యుల ఆత్మ అభిమానాన్ని కాపాడడానికి ఆ రోజు అగ్ని ప్రవేశం చేశారు. ఆ అగ్ని ప్రవేశం చేసిన రోజునే మాఘశుద్ధ విధియ నాడు దాన్ని ఆత్మార్పణ దినంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి మాఘమాసం విధియ నాడు అమ్మవారి తాలూకా ఆత్మార్పణ దినం జరుపుకుంటున్నాం. అలాగే ఆ రోజు అమ్మవారితో పాటు 102 గోత్రికులు కూడా అగ్ని ప్రవేశం చేసి ఆ 102 గోత్రికులు ఆర్యవైశ్యులు అందరూ కూడా మన ప్రతి పట్టణంలో కూడా ఈ అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని మనం అమ్మవారి ఆత్మార్పణ దినంగా జరుపుకుంటున్నాం. వైశాఖ మాసం ఏకాదశి నాడు దశమి రోజున అమ్మవారు జన్మించారు. అలాగే మాఘశుద్ధ విధి నాడు అమ్మవారు అగ్ని ప్రవేశం చేశారు. కాబట్టి ఈ 2 రోజులు కూడా అమ్మవారి తాలూకా ఉత్సవాలను ఆర్యవేశ్యులు అందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకొని అమ్మవారి తాలూకా కీర్తిని చాటుకుంటున్నారు. జైవాసం. జై జైవాసం.